హలో గాయ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. డెక్ ఓపెన్ చేశాను లేదో చూడండి. ద లవర్స్. చూద్దాం ఏం ఎనర్జీస్ వస్తాయి ఇవాళ. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి డైలీ గైడెన్స్లో. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు వాళ్ళకి ఎలా గడవబోతుంది చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది. Ten of Wands, Seven of Cups, Two of Wands, Page of Cups, bottom energy, King of Cups, Ten of Swords, the Emperor, Ten of Cups, Knight of Cups. ఇక్కడ ఈరోజు మీకు మేబీ మ్యాచెస్ సంబంధాలు ఏదో వచ్చే అవకాశం కనపడుతుంది. నెంబర్ ఆఫ్ చాయిసెస్, నెంబర్ ఆఫ్ సంబంధాలు వస్తాయి. దాంట్లో మీరు చూస్ చేసుకోవడం మీకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఇదొక సినారియో కనపడతా ఉంది. మీకు 2 పర్సన్స్ ఇక్కడ 2 మ్యాచెస్ నచ్చుతాయి. ఆ 2 మ్యాచెస్లో ఒకటి చూస్ చేసుకుంటారు అనేది కనపడుతుంది. ఇక్కడ మ్యారేజ్ కంపాటబిలిటీ, మన దగ్గర మ్యారేజ్ కంపాటబిలిటీ కూడా నేను చెక్ చేస్తాను. సో రీడింగ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్స్, అంటే వాళ్ళ బయోడేటా మీది తీసుకొని బుక్ చేసుకుంటే మీ ఇద్దరికి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కంపాటబిలిటీ ఏంటి, ఏ విషయంలో ఇద్దరికి పడదు, లైఫ్ బాగుంటుందా ఈ పర్సన్ తోటి, వీళ్ళిద్దరికి సెట్ అయిందా అన్నీ చూసి చెప్తాను. అలా కూడా రీడింగ్స్ తీసుకుంటూ ఉంటారు. అన్ని రకాల రీడింగ్స్ చేస్తాను నేను. ఇక్కడ ఈ సినారియో కనపడతా ఉంది. బుక్ చేసుకోవాలనుకున్న బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ చాయిసెస్లో ఏది చూస్ చేసుకోవాలో ఒకటి కన్ఫ్యూజను, అది బర్డన్గా ఉంటుంది. మీకు స్ట్రగుల్ చేస్తారు. మీకు మీ ఆలోచించి ఓవర్ ఇదైపోతుంది అనమాట, ఓవర్ బర్డన్. ఒక పక్క ఏమో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మీకు మ్యారేజ్ చేసేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు దించేసుకోవాలి అనుకుంటారు ఈరోజు. కానీ మీకు 2 చాయిసెస్ ఏదో నచ్చుతాయి. ఆ 2 చాయిసెస్లో మీకు ఏది పర్ఫెక్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకోలేకపోతారు. అలాంటప్పుడు రీడింగ్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీ మనసులో సమ్ అదర్ పర్సన్ పాస్ట్లో ఉన్నారో ఇప్పుడునో, ఇక్కడ నాకు ఈ మ్యాచెస్ సినారియోనే ఎక్కువ కనపడుతుంది. ఇక్కడ నా మైండ్కి, నా విజువలైజేషన్స్, నాకు ఎనర్జీస్ నాకు అట్టే పోతున్నాయి. ఈరోజు ఆ పర్సన్ మీదనే మీకు మనసు ఉంటుంది. నేను మనసు చెప్పింది వినాలా, మైండ్ చెప్పింది వినాలా, ఫ్యామిలీ చెప్పింది వినాలా అని ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు. ఆలోచించి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది అనేది కనపడుతుంది. బట్ మీకు ఫ్యామిలీలో ఫాదర్ ఫిగర్ అన్నా కూడా చాలా ప్రేమ ఉంది. మీ మీద ప్రేమ కొద్దే మీ ఫాదరు లేదా మీ ఫ్యామిలీ ఒకరేమో కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తే, ఇంకొక సినారియోలో వాళ్ళ ఫాదర్ ఏమో మీ మీద ప్రేమ కొద్దీ, అంటే ఈ ప్రేమ లేదని కాదు, కాకపోతే వాళ్ళ బిహేవియర్ కొంచెం రూడ్గా ఉంటుంది. మీ మీద ప్రేమ కొద్దీ మీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చి చెయ్యాలి అనేది ఆలోచన. నెంబర్ ఆఫ్ చాయిసెస్ తీసుకొచ్చి మీ ముందు పెడతారు. దాంట్లో చూస్ చేసుకోవాల్సింది మీరు. బట్ మీరు 2 చాయిస్ చూస్ చేసుకుంటారు. కానీ
పాస్ట్‌లో మీకెవరో చీట్ చేసున్నారు. ఆ పర్సనే మీ మనసులో ఉంటారు. ఆహ్, ఆ పర్సన్‌ని మర్చిపోలేకపోతారు అనేది కనపడుతుంది. నేను నా మనసు మాట వినాలా? మైండ్ మాట వినాలా? లేకపోతే నా ఫ్యామిలీ ఆహ్, నా వెల్ విషర్స్ చెప్పిన మాట నేను వినాలా? ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు అనేది కనపడతా ఉంది. ఇదొక సినారియోలో. నెక్స్ట్ రెండో సినారియో ఏంటి అంటే ఇది అన్‌మ్యారీడ్ వాళ్ళకి. రెండో సినారియో ఏంటి అంటే, మీకు ఫ్యామిలీ ఇష్యూస్‌లో చాలా ఓవర్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు ఈరోజు. ఇంకా బర్డన్స్ పెరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆహ్, ఒక్కటి ఈఎంఐస్ కట్టాలి, గోల్డ్ తీర్చాలి, లేదా గోల్డ్ కొనాలి, లేకపోతే సేవింగ్స్ చేయాలి, లేకపోతే ఆహ్, కెరీర్‌లో ముందుకు వెళ్ళాలి. ఎమోషన్స్ పరంగా ఫ్యామిలీతో డీల్ చేయాలి. హ్మ్. అందరినీ సాటిస్ఫై చేయాలి. లేకపోతే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇటు ఫైనాన్షియల్‌గాను, ఇటు ఫ్యామిలీ పరంగాను ఓవర్ బర్డెన్ అయిపోతుంది. ఎవ్వరికి నేను సాటిస్ఫై చేయగలను? బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి. మేబీ పిల్లల విషయంలో ఫీజులు కట్టాలి. ఎంత కష్టపడుతున్నా ఆహ్, ఆ సమస్యలనేవి తీరట్లేదు. రెస్పాన్సిబిలిటీస్ అనేవి తీరట్లేదు. మీరు మీ లైఫ్‌లో ఏదో ఒకటి చూజ్ జేసుకోవాలి నేను. ఒక స్టాండర్డ్ ఆప్షన్ నేను చూజ్ చేసుకోవాలి. ఒక లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అంటే మీ మైండ్‌లో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నవి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయో, లేకపోతే 2 సినారియోస్ ఏదో ఉన్నాయి. ఆ 2 సినారియోస్‌లో అంటే నేను బిజినెస్ పెట్టాలా? లేకపోతే జాబ్ చేసుకోవాలా? లేదా నేను కెరీర్ పరంగా ఏ స్టెప్ తీసుకోవాలి? ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇలా బిజినెస్ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ, రిలేషన్స్ పరంగా కానీ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏది చూజ్ చేసుకోవాలి అనేది 2 అయితే సెలెక్ట్ చేసుకొనుంటారు. ఆ 2లో ఏది అనేది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. డిసైడ్ చేసుకోలేకపోతారు. కానీ బాధ్యతలు ఎక్కువైన క్రమేణా ఆహ్, ఆలోచించి ఏం చేయాలి అనేది ఒక హెడేక్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు ఈరోజు. బ్యాక్ నెక్ పెయిన్ ఉంటుంది. అండ్ కాళ్ళు గుంజేయడం అండ్ మైండ్ కచరాగా అయిపోతుంది. ఈరోజు ఆలోచించి చాలా అలసిపోయిన సిట్యుయేషన్ ఉంటదనమాట. క్లమ్జీగా నంబర్ ఆఫ్ పనులు పిచ్చిగా ఉంటది ఈ రోజంతా. అసలు అట్లా ఉంటుంది అనేది కనపడుతుంది. అలసిపోతారు. ఏదో ఫ్యామిలీ ఇష్యూ డీల్ చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ కోసం మేబీ బ్యాంక్స్ చుట్టూ తిరగడమా, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్ ఎక్కువ కనపడుతుంది నాకిక్కడ. అండ్ మీలో కూడా 7 చక్రాసు అలైన్‌మెంట్‌లో ఉండవు. ఈ సరైన ఆలోచన చేయలేకపోతారు ఓవర్ థింకింగ్ వల్ల. సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. ఆహ్, మీకోసం మీరు స్టాండ్ తీసుకోలేకపోతారు. ఇవి చాలవన్నట్టు ఓవర్ బర్డన్స్ మీద పడతా ఉంటాయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే మీ పర్సన్‌తో మీకు రిలేషన్ పరంగా చూసుకుంటే ఈ పర్సన్ పాస్ట్‌లో మిమ్మల్ని చీట్ చేసిన దానికి అవన్నీ గుర్తు చేసుకొని బాధపడతారు అనేది కనపడతా ఉంది. మీ ముందు వేరే చాయిసెస్ ఉన్నా కూడా పాస్ట్ పర్సన్‌ని మర్చిపోలేకపోతారు. అండ్ ఈ పర్సన్‌తో అసలు నాకు ఫ్యూచర్ లేదు. ఇక్కడ మీ హస్బెండ్ అయినా కావచ్చు. ఈ పర్సన్‌తో అసలు నాకు ఫ్యూచరే కనిపించట్లేదు. ఆహ్, లేదు ఈ పర్సన్ మీ ఇద్దరు అన్‌మ్యారీడ్ అయ్యుంటే, ఈ పర్సన్ నన్ను మ్యారేజ్ చేసుకుంటారా? లేదా? ఏ క్లారిటీ ఇవ్వక మిమ్మల్ని స్టక్ చేసి ఉంచడం. ఆహ్, ఈమెతో నాకు ఫ్యూచరే కనిపించట్లేదు. కష్టము, నా వల్ల కాదు అనే ఒక ఇలాంటి సినారియోస్ కనపడుతున్నాయి ఈరోజు. ఈ సినారియోస్‌లో మీకు ఏంటి ఏంజెల్ గైడెన్స్ చూద్దాము. అండ్ ఈస్ దిస్ పేజ్ ఆఫ్ కప్స్ హియర్.
ఇంకోటేంటంటే, ఇక్కడ మీ లైఫ్‌లో మీరు లవ్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ లవ్డ్ వన్స్, వాళ్ళు ఎమోషనల్‌గా మీ నుంచి ఆహ్, దూరం వెళ్ళిపోయే సిట్యుయేషన్ ఈరోజు కనపడతా ఉంది. ఎమోషన్స్ ఎంప్టీనెస్, ఖాళీ. దీని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు బ్రేకప్ సిట్యుయేషన్ కూడా కనపడతా ఉంది. సమ్ సినారియోస్‌లో కొంతమంది విషయంలో. ఈ పర్సను నేను ఇప్పటిదాకా రిలేషన్ కొనసాగించి నేను మ్యారేజ్ చేసుకోలేను. లేకపోతే నా లైఫ్‌లో ఇంకా సమ్ అదర్ పర్సన్ ఉన్నారు. మా ఫ్యామిలీకి తనే నచ్చారు. సో, నాకు నీ మీద నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్. నేను ఇప్పటిదాకా అటకాయించి పెట్టినందుకు ఐయామ్ సారీ అని చెప్పేసని ఎమోషనల్‌గా వాళ్ళు మీ నుంచి దూరం వెళ్ళిపోయే సిట్యుయేషన్ కనపడతా ఉంది. ఈ విషయంలో కూడా బీ ప్రిపేర్డ్. డిసప్పాయింట్ అవ్వద్దు. కష్టంగానే ఉంటది. ఇన్ని సినారియోస్ చెప్పాను మీకు. మీకు ఏది సెట్ అయితే అది తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్‌కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? డోంట్ స్టాప్ చెప్పానా? ఒకవేళ మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా వాక్ అవే చేస్తే ఎమోషనల్‌గా మీరేం బాధపడమాకండి. మీరెక్కడ ఆగొద్దు. ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. వాళ్ళెక్కడో పోరు. మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్పున్నానో అదంతా ఎస్. సో ఇది టెంపరవరీ సిచ్యువేషనే కాబట్టి మీరేమి భయపడాల్సిన పనేం లేదు, బాధపడాల్సిన పని లేదు. తనే మళ్ళీ చేసిన తప్పుకి ఫర్గివ్‌నెస్, క్షమాపణ అడుగుతూ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీ ఇద్దరికి మధ్య మీ వల్ల ఏమన్నా తప్పు జరిగి ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి దూరం అయిపోయినా, లేదా ఆ పర్సన్ తప్పు వల్ల మీరు తన లైఫ్‌లో నుంచి ఈరోజు దూరం వెళ్ళే అవకాశం ఎమోషనల్‌గా కనపడుతుంది. సో, ఫ్యూచర్‌లో ఇద్దరి మధ్య తనని క్షమించేసి మీరు తన క్షమాపణ అడుగుతారు ఫ్యూచర్‌లో. అడిగినప్పుడు క్షమించి యాక్సెప్ట్ చేస్తారో, రిజెక్ట్ చేస్తారో మీరు డిసైడ్ చేసుకోండి. బట్ డోంట్ స్టాప్. ఎక్కడా కూడా ఎవరి కోసం కూడా ఆగొద్దు అని చెప్తున్నారు. మీకు అట్లాంటి ఆపర్చునిటీ ఫ్యూచర్‌లో వస్తుంది, అవకాశం వస్తుంది. సో, ఇప్పుడేం జరుగుతుంది అనేది తీసి పక్కన పెట్టేసేయండి. మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళండి. మేబీ ఈ పర్సన్ పాస్ట్‌లో ఇది జరుగుంటే, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఇప్పుడు ఎమోషనల్‌గా దూరం అయిపోయిన పర్సన్, మిమ్మల్ని చీట్ చేసి ఎమోషనల్‌గా దూరం అయిపోయిన పర్సన్ మీ లైఫ్‌లోకి ఇప్పుడు ఎంటర్ అయితే ఈరోజు మీ ఇద్దరి మధ్య ఫర్గివ్‌నెస్ తను కోరుకుంటే ఫర్గివ్ చేసి మీరు ముందుకు వెళ్ళిపోతారా? ఫర్గివ్ చేసి ఈ పర్సన్‌ని యాక్సెప్ట్ చేస్తారా? ఇట్స్ అప్ టు యూ. మీ ఇష్టం అది. కానీ మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఇంప్రూవ్ అవుతుంది. రైట్. మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అది చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్ అమ్మా.